లోక వ్యాపకాలలో మనిషి, మనిషి జ్ఞాపకాలలో దేవుడు. ప్రసంగం కరెక్ట్గా మీరు వింటే దేవుడు మీకు చాలా బాగా అర్థమవుతాడు. పిల్లరా, దేవుడు అనగానే లోకం అర్థం చేసుకున్నది ఏంటంటే, మనం ఈ లోకంలో లోక వ్యాపకాలలో, వ్యాపకము అనగానే అలవాట్లు, దినచర్య. ఈ లోకంలో మనిషి తనకిష్టమైనట్టుగా లోక వ్యాపకాలు, లోకపు పనులలో పడి ఎప్పుడైనా తనకి సమయం ఉన్నప్పుడు అది దేవుడికి ఇవ్వాలి అని అనుకున్నాడు, లేదా తను చేస్తున్న లోక సంబంధమైన వ్యాపకాలలో, లోక సంబంధమైన పనులలో, లోక సంబంధమైన తనకిష్టమైన కార్యక్రమాలలో ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే, శోధన వస్తే, కష్టం వస్తే అప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడు, అప్పుడు పిలిచేవాడు దేవుడు. ఇలా మనుషులు దేవుడిని అర్థం చేసుకున్నారు. లోక వ్యాపకము అనగానే లోకంలో మనిషి చేస్తున్న కార్యక్రమాలు, అవి సొంత కార్యక్రమాలు కావచ్చు, పాపపు కార్యక్రమాలు కావచ్చు, లోక సంబంధమైన వ్యాపకాలలో మనిషి ఉన్నాడు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు తన గురించి ఆలోచిస్తాడు, తన ఉద్యోగం గురించి ఆలోచిస్తాడు, తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు, తన గురించి తాను ఆలోచించుకుంటాడు. ఇవన్నీ వ్యాపకాలు మనిషికి. ఇప్పుడు తన గురించి, తనకు సంబంధించిన ఈ జీవితం గురించి ఆలోచించడం తప్ప దేవుడి గురించి నిరంతరము ఆలోచించేవారు అతి కొద్ది మంది అని చెప్పొచ్చు. ఒక రకంగా దేవుడిని మొక్కుబడిగా, ఆచారంగా జ్ఞాపకం చేసుకుంటారు తప్ప అలవాటుగా ప్రతిదినము, ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారము దేవుడిని జ్ఞాపకం చేసుకునేవారు చాలా కొద్ది మంది. పిల్లరా, మనిషికి దేవుడు ఎందుకు జ్ఞాపకం రావట్లేదు అంటే, బిజీగా ఉన్నాడు మనిషి. అప్పుడప్పుడు అమ్మనాన్నలు పిల్లలతో ఒక రకమైన యుద్ధం చేస్తూ ఉంటారు, ఒక రకమైన పోరాటం చేస్తూ ఉంటారు. అమ్మనాన్నలు పిల్లలతో, ఎదుగొచ్చిన పిల్లలతో. ఒరే, ఒకప్పుడు రోజు ఫోన్ చేసేవాడురా, ఒకప్పుడు రోజుకు 2 సార్లు ఫోన్ చేసేవాడురా, ఇప్పుడు నన్ను మర్చిపోయావురా అంటది అమ్మ. అప్పుడు కొడుకు చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? అమ్మ, బిజీగా ఉంటున్నానమ్మా, ఉద్యోగంలో బిజీగా ఉన్నానమ్మా. అప్పుడు అమ్మ నీ మాట నిజమేరా, ఉద్యోగం వచ్చిన తర్వాత, నీకు వివాహం అయిన తర్వాతే నువ్వు మమ్మల్ని మర్చిపోయావు, నీ వ్యాపకాలలో నువ్వు పడిపోయావు, నీ ఉద్యోగపు సందడి, నీ కుటుంబం కన్న మేమెక్కడరా మీకు జ్ఞాపకం ఉంటున్నాం అంటది తల్లి. ఆ మాట వినగానే కొడుక్కి కాస్త బాధేస్తుంది. లేదమ్మా, రేపటి నుంచి ఫోన్ చేస్తానమ్మా, మాట్లాడతానమ్మా, బతిమాలుతాడు మంచి కొడుకు అయితే, తల్లి బాధపడుతుంది అని. అంటే మనిషి తనకు సంబంధించిన కార్యక్రమాలు బిజీలలో పడిపోయి సొంత తల్లిని, తండ్రిని మర్చిపోతే పరలోకంలో ఉన్న దేవుడు జ్ఞాపకం ఉంటాడా? మీరు ఆలోచించండి. అంత బిజీగా ఉన్నాడు ఈరోజు మనిషి. ఏమి సాధించడానికో నాకు అర్థం కాదు. దేవుడిని, కన్న తల్లిదండ్రులను, ఆత్మీయులను అందరిని విడిచిపెట్టి మనిషి ఏం సాధించడానికి పరుగులు పెడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, అధికారం సంపాదించిన వాళ్ళు, ఎవడు లోక సంబంధంగా ఒక మంచి స్టార్డమ్ సంపాదించిన వాళ్ళు సడన్గా హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వారికి సంపాదించుకున్న పేరు కానీ, వారు సంపాదించుకున్న అధికారం కానీ, వారు సంపాదించుకున్న డబ్బు కానీ, కోటాను కోట్ల రూపాయలు, ఆస్తులు, పొలాలు, ఇల్లులు, బంగ్లాలు, ఫ్రేము, ఇవేవి కూడా మనిషి వెనకాల వెళ్ళటం లేదు, ఏవి కూడా మనిషితో పాటు నిలబడటం లేదని తెలిసి కూడా ఈ లోకంలో మనిషి పరుగులు పెడుతున్నాడు. పుల్లరా, దేవుడు మనుషులను ఎంతగా ప్రేమిస్తాడో అర్థమైతే దేవుడిని మరిచిపోయి లోకంలో మునగడు మనిషి.
లోక సంబంధమైన వ్యాపకాలలో మనిషి ఉంటుంటే దేవుడు, కింద నేను రాసిన 2వ లైన్లో, మనిషి జ్ఞాపకాలలో దేవుడు. చూసారా, మనిషి తన వ్యాపకాలలో మునిగిపోయాడు, తనకు సంబంధించిన కార్యక్రమాల్లో మునిగిపోయాడు. కానీ మనిషిని కన్న దేవుడు మాత్రం మనిషి జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాడు. ఏమంటే మనుషులను కన్నది దేవుడా అంటే దేవుడు. ద్వితీయోపదేశకాండం తీయండి బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం చదువుతాం బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం దయచేసి చదవాలి అందరూ. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. చూసారా, విడిచిపెట్టేశాడు. విసర్జించటం అంటే పుట్టించిన దేవుడిని, కన్న దేవుడినట విసర్జించాడట. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి దేవుడు. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవునిని మరచితివి. మనిషి ఎవరిని మర్చిపోయాడు? ఎవరిని మర్చిపోయాడట మనిషి? దేవుడిని అన్నాడా, కన్న దేవునిని అన్నాడా? ఎంత బాగుందండి బైబిల్. నిన్ను కనిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు అంటే మనల్ని కన్నది ఎవరు? ఇప్పుడు కన్నది ఎవరు? దేవుడా? కన్నది దేవుడా? మనుషులను కంటన్నది దేవుడా? అవునండి. భూమి మీద నరరూపమెత్తిన ప్రతి మనిషిని కన్నది దేవుడు, పుట్టించింది దేవుడు. మాట్లాడుతాను, కన్నవాళ్ళు అనగానే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? ఎవరైనా జ్ఞాపకం వచ్చేది? నిన్ను కన్నది ఎవరంటే టక్కున ఆన్సర్ చెప్పేది ఎవరి పేర్లు? మనం 2 పేర్లు. 1 మా అమ్మ, 2 మా నాన్న. వాళ్ళేనండి కన్నవాళ్ళు. బైబిల్లో ఏమనుందండి? నిన్ను కనిన దేవుడిని నువ్వేం చేసావు? మర్చిపోయావు. అంటే ఇప్పుడు మన కన్నవాళ్ళు తల్లి తండ్రి అనుకున్నాం ఇంతకాలం. మనల్ని కన్నది ఎవరట? దేవుడండి. మీ అమ్మనాన్నని ఒక ప్రశ్న అడగండి మీరు. అమ్మ నేను పుడతానని నీకు ముందే తెలుసా అని అడగండి. అమ్మ ఏమంటది? ఏట్రా ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అంటది అమ్మ. పోనీ నాన్న అడగండి, నాన్న నేను పుడతానని నీకు ముందే తెలుసా అని అడగండి. నాకేం తెలుసురా, నాకేం తెలుసురా, నువ్వు పుడతావని నాకేం తెలుసురా, దేవుడిచ్చాడురా నిన్ను నాకు అంటది. మంచి తల్లి అయితే, కాస్త భక్తి ఉన్న తల్లి అయితే దేవుడు నిన్ను నాకు ఇచ్చాడురా, నువ్వు పుడతావని నాకేం తెలుసురా అంటది. అవ్వమ్మ అంది మాట. ఏ తల్లి అందండి? అవ్వమ్మ మాత్రమే అంది. ఏమన్నది? యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. ఎంత మంచి తల్లి అండి. అంటే బిడ్డను నా గర్భాన ఇచ్చింది దేవుడు, ఈ బిడ్డను కన్నది నేను కాదు, తల్లే ఇచ్చింది స్టేట్మెంట్. తర్వాత ఏ తల్లి ఇవ్వలేదు ఇలా స్టేట్మెంట్. నా బంగారం నా కొండ అనుకున్నారే తప్ప ఆ కొండ ఆ బంగారం ఎవరు కుమారుడట, ఎవరు కన్నారట? దేవుడు. ఇక్కడ ఒక విషయం చెప్తానండి నేను. నిన్ను కనిన దేవుడిని నువ్వు మర్చిపోయావంటే మనల్ని కన్నది దేవుడైనప్పుడు దేవుడికి మన జ్ఞాపకాలు ఉంటాయా ఉండవా? మీకు ఇది అర్థం అవదు. ఒక ఉదాహరణ చెప్తాను. మనం కన్న పిల్లల జ్ఞాపకాలు మనం దాచుకుంటామా దాచుకోమా? దాచుకుంటాం. చాలా మంది తల్లి తండ్రి అండి, వాడు పుట్టింది మొదలుకొని వాడు ఏం చేశారో ఒక ఫోటో, ఫస్ట్ అన్నం తిన్న ఫోటో, ఫస్ట్ బర్త్డే ఫోటో, ఫస్ట్ హాస్పిటల్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక ఫోటో, ఫస్ట్ బర్త్డేకి ఒక ఆల్బమ్, సెకండ్ బర్త్డేకి ఒక ఆల్బమ్. ఎందుకు చేయించారు పిల్లలకి ఇవన్నీ అని అడుగుతున్నాను నేను. ఎందుకు చేయించారు? ఇవన్నీ మా పిల్లోడి యొక్క జ్ఞాపకాలు. ఎవరిని కదపండి, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే వాళ్ళ సెల్ ఫోన్లో ఎవరి ఫోటోలు ఉంటాయి? పిల్లల ఫోటోలు. ఎప్పుడు వాళ్ళని చూస్తూ ఉండాలా? చూస్తూ ఉండాలి. నా కొడుకు జ్ఞాపకాలలో ఉండాలి, నా కూతురు ఫోటో ఉండాలి. అబ్బా మీకు మీ పిల్లలంటే ఎంత ఇష్టం అండి. ఎందుకండి మీకు ఈ పిల్లలంటే అంత ఇష్టం అంటే మీరు మాట చెప్తారు. ఏమని? కన్న పేరు కదండి, కన్న బంధం కదండి. పిల్లరా, నువ్వు కన్న నీ పిల్లల జ్ఞాపకాలు నువ్వు దాచుకుంటే నిన్ను కన్నది ఎవరని చదువుకున్నావు? ఇప్పుడు దేవుడు కదా. ఇప్పుడు దేవుడి దగ్గర నీ జ్ఞాపకాలు ఉంటాయా ఉండవా? బాగా ఆలోచించండి. బుర్ర వేడెక్కిపోద్ది మీకు తెలుసా. బాగా ఆలోచింప చేస్తాను ఈరోజు నేను. బాగా వినండి.
నీకు సంబంధించిన ఎన్ని జ్ఞాపకాలతో దేవుడు ప్రతిరోజు నీ గురించి ఎదురు చూస్తున్నాడో చెప్తాను ఈరోజు. నువ్వేమో లోకంలో పడ్డావు, దేవుడిని మర్చిపోయావు, దేవుడిని విసర్జించావు, కానీ నీ జ్ఞాపకాలతో మాత్రం ఆయన నిన్ను ఏం చేయలేకపోతున్నాడు అంటే మర్చిపోలేకపోతున్నాడు అండి. నీ జ్ఞాపకాలు వెంటాడేస్తున్నాయి ఆయన్ని. మీకు ఉదాహరణ చెప్తాను. కొడుకు కానీ కూతురు కానీ మనల్ని విడిచి ఏదో ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో దుబాయ్ కానీ లేదంటే ఏదో ఖత్తర్ కానీ కువైట్ కానీ దూరం వెళ్ళిపోయారు అనుకోండి, అమెరికా కానీ వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళని చూసుకోవడానికి ఇప్పుడైతే సెల్ ఫోన్స్ వచ్చాయి, లేదంటే ఏమంటే యూట్యూబ్లో ఏమంటే వాట్సాప్లో వీడియో కాల్ చేసుకుని చూసుకుంటారు, లేదంటే మాట్లాడుకుంటారు. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి కనుక. ఒకప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? సెల్ ఫోన్ లేనప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? తల్లిదండ్రుల పరిస్థితి ఉత్తరాలు వేసుకోవాలి. ఆ ఉత్తరం వస్తే కొడుకు వచ్చేసాడన్నంత ఆనందం వచ్చేది. ఆ ఉత్తరం రానంతసేపు తల్లి కానీ తండ్రి కానీ పరిస్థితి ఏంటంటేనండి, ఆ కొడుక్కి సంబంధించిన జ్ఞాపకాలు ఏవో ఇంట్లో ఉంటాయి. వాడి బట్టలు కానీ, వాడి సూట్ కేసు కానీ, వాడి చెప్పులు కానీ, వాడు తొక్కిన సైకిల్ కానీ, ఇవన్నీ కళ్ళ ముందు పెట్టుకుని తల్లి వాటిని చూసుకుంటూ బ్రతుకుతుంది. ఇది నా కొడుకు సైకిల్ అండి, ఇది చిన్నగా ఉన్నప్పుడు వాడు వేసుకున్న బట్టలండి, వాడి పాత బట్టలన్నీ దాచుకుంటది, వాడు వాడిన వస్తువులు దాచుకుంటది, వాడి ఫోటో ఆల్బమ్ రోజు ఇలా తీసుకుని చూసుకుంటది. ఎందుకు? కన్న కొడుకు కళ్ళ ముందు లేడు. కన్న కొడుకు కళ్ళ ముందు లేడు కనుక ఈ జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉంటది. ఎవరు వచ్చేంత వరకు? కొడుకు వచ్చేంత వరకు. కొడుకు కళ్ళ ముందు ఉన్నాడు అనుకోండి, జ్ఞాపకాలతో పని లేదు. కానీ కొడుకు కళ్ళ ముందు లేడు, దూరంగా ఉన్నాడు. అలాగే పరలోకంలో ఉన్నాడు తండ్రి. మనం ఎక్కడ ఉండిపోయింది చెప్పండి? భూమి మీద. ప్రతిరోజు మనల్ని చూస్తూ మనకు సంబంధించిన జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్షణం మళ్ళీ చెప్తున్నాను, ప్రతి క్షణం మనిషి కోసం తహతహలాడుతున్నదండి పరలోకంలో ఉన్న కన్న తండ్రి గుండె. తెలీదు చాలా మందికి. ఏదో ఆదివారం అలా మొక్కుబడిగా వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని నాకు తోచిన కానుక ఏదో వేసి వచ్చేస్తే దేవుడు ఆనందపడిపోతున్నాడేమో అనుకుంటారు తప్ప ప్రతి క్షణం మన జ్ఞాపకాలతో దేవుడు మన వైపే చూస్తున్నాడు అన్న సంగతి చాలా మందికి తెలీదు. కన్నాడట దేవుడు. కన్నాడు కనుక మనుషుల్ని దేవుడు బైబిల్లో ఏమని పిలుస్తున్నాడో మీరు ద్వితీయోపదేశకాండంలో ఉన్నారు కదా, ఒకసారి 14వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 32వ అధ్యాయం చదివారు, 14వ అధ్యాయానికి రండి. మొదటి వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం మొదటి వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవడిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు. మిమ్మల్ని మీరు చంపుకోకూడదు, ఎవడో చచ్చిపోయాడు కదా అని. ఏమంటే ప్రారంభ మాట చూడండి ఎంత బాగుందో. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలట. ఏంటండి ఆ పిలుపు? ఏంటండి ఆ పిలుపు? ఏంటండి ఆ వాత్సల్యం? ఏంటండి ఆ ప్రేమ? ఏంటండి? మనిషిని నా బిడ్డలు అని పిలిచిన గ్రంథం ఒకే ఒకటండి, బైబిల్ అండి. బైబిల్లో ఉన్న సృష్టికర్త అందరికీ తండ్రి అయిన దేవుడు మాత్రమే దైవపుత్రులారా అని పిలుస్తాడు, నా పిల్లలారా అని పిలుస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి ఒక పదం ఏమని పిలుస్తున్నాడు? మీరు మీ దేవుడైన యెహోవాకు మీరు ఏమవుతారట? బిడ్డలు, పిల్లలు. ఆ మాట ఒక్కటి చాలండి. ఆ 14వ అధ్యాయంలో మొదటి వచనం ఒక్కటి మీకు అర్థమైతే నేను నా తండ్రి కదండి, నేను బిడ్డను కదండి, నా తండ్రికి నేను ఏదో ఒకటి చెయ్యాలి కదండి, నా తండ్రి మాటలు ఆలకించాలి కదండి, నా తండ్రి రాయించిన బైబిల్ చదువుకోవాలి కదండి, నా తండ్రికి ప్రార్థన చేయాలి కదండి, నా తండ్రికి ఒక సభ పెట్టాలి కదండి, నా తండ్రి కదండి. ప్రేమండి. ఆ భాష వెనకాల ఉన్న భావాలు అర్థమైతే మీకు దేవుడి మీద ప్రేమ కలుగుతుంది. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక తండ్రి ఆలన పాలన, తండ్రి బాధ సంతోషం ఇవన్నీ ఎవరికి అనుకోవాలి చెప్పండి? ఎవరికి అనుకోవాలండి? పిల్లలు కదండి. అంటే ఇప్పుడు దేవుడి మనస్సులో బాధ, దేవుడి మనసులో సంతోషం, దేవుడికి సంబంధించిన ఆనందాలు స్పష్టంగా ఈ బిడ్డలకి తెలిసి ఉండాలి. మనుషులకి తెలుసంటారా? దేవుడికి ఏది ఇష్టమో తెలుసంటారా? దేవుడు ఎప్పుడు బాధపడతాడో తెలుసంటారా? దేవుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడో తెలుసంటారా? దేవుడు మనుషుల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడో తెలుసంటారా? అంటే తెలీదండి, తెలీదు. పిల్లరా, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక మీ తండ్రి ఆలోచనలు మీకు పూర్తిగా తెలియాలి. మీకా గ్రంథం 4వ అధ్యాయం
2వ వచనం చదవండి. బైబిల్ ఏమంటున్నాడు? తెలుసుకోవలసిన పిల్లలు ఎలా ఉన్నారో, ఎలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారో, తనను విడిచిపెట్టి లోక వ్యాపకాలలో ఎలా మునిగిపోయారో ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి ఆ కాలమున 12వ వచనం, క్షమించండి 12 అనుకుంటా, చదవండి 12. అదండి మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం అండి. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చెను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. బిడ్డలు, పిల్లలు అని పిలుస్తున్న దేవుడండి మన జీవితం ఇవ్వడానికి ఎంత కష్టపడ్డాడో చెప్తున్నాడు ఇక్కడ. జాగ్రత్తగా వినాలి. నువ్వు ఒక రైతు అయితే, లేదా రైతు పడుతున్న కష్టం నీకు అర్థమైతే, దానిని ఉదాహరణగా ఉపమానంగా అక్కడ పెట్టి, ఒక రైతు పొలంలోనికి గింజలు, ధాన్యపు గింజలు తీసుకురావడానికి ఎంతైతే కష్టపడతాడో, నేను మిమ్మల్ని భూమి మీదకి తీసుకుని రావడానికి కూడా నేను అంతే కష్టపడ్డాను అంటున్నాడు. మళ్ళా చదువుతాను చూడండి 12వ వచనం. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. కళ్ళములో పనలు కూర్చడం ఈజీయా? రైతులు అడగండి. కళ్ళంలోనికి పనలు కూర్చుకొని రావడం, కట్టలు కట్టుకొని ఏమంటే వరి పంట అంతా కళ్ళంలోనికి తీసుకుని రావడం ఈజీ అనుకుంటున్నారా? కాదండి. ఆ కళ్ళములోనికి పంట రావాలి అంటే అతడు 6 నెలల ముందు నుంచి కష్టపడతాడు. నిద్రలేని రాత్రులు గడుపుతాడు, పొలం చుట్టూ తిరుగుతాడు. పొలానికి పురుగు పట్టేసిందా, పొలంలో ఏమైనా ఎలకలు వచ్చేసాయా, పొలాన్ని రాత్రిపూట ఏమైనా జంతువులు పాడు చేసేసాయా, పొలంలో ఏమన్నా కలుపు పెరిగిపోయిందా, పొలం ఏమన్నా బలహీనంగా ఉందా, మందు కొట్టాలా, గింజలు రావటం లేదా, మొక్క సరిగా ఎదగటం లేదా, నీళ్లు సరిపోవటం లేదా, ఎండ సరిగా పట్టడం లేదా, ఎన్ని ఆలోచనలండి ఆ పంట చుట్టూ రైతు పెడతాడు. నిద్రపోడండి. పంట వేసింది మొదలుకొని, దుక్కు దున్నింది మొదలుకొని, ఆ దుక్కును సాఫ్ చేసింది మొదలుకొని, విత్తనాలు వేసినట్టు ఇక్కడ నిద్రపోడు. తెల్లవారు లేవగానే తినడు, త్రాగడండి. మొట్టమొదట డైరెక్ట్గా లేచి అక్కడికి వెళ్ళిపోతాడు. తెలుసా? పొలం దగ్గరికి వెళ్తాడు. పొలం చుట్టూ రౌండ్ వేసిన తర్వాత పందిపూలతో మొహం కడుగుతూ ఉంటాడు, వేపలతో. ముందు పొలాన్ని చూసేయాలా. ఏమని ఇంత మనసు పెట్టి ఎంత కష్టపడితేనే కానీ 6 నెలల తర్వాత ఆ పొలంలో నుంచి ఏమి రాదు? పంట రాదు. ఇక్కడ పంట అక్కడ వేసేసి ఇంట్లో గుర్రెట్టి నిద్రపోతున్నాడు అనుకోండి రైతు, పంట పండుతుంది అంటారా? పండుతుందండి? అడగండి రైతుల్ని. మీరు ఒక్క 4 రోజులు రైతు చుట్టూ డ్యూటీ చేశారనుకోండి, కంచంలో చాలా మంది అండి అన్నం తినేసేప్పుడు ఇంత అన్నం వదిలేస్తారు పక్కకి. ఏంటో మరి నీకు నీ పొట్ట నిండిపోతే వేసేటప్పుడే చెప్పొచ్చు కదా, నేను అంత అన్నం తినలేనండి, కొంచెం చాలండి అని కొంచెం పెట్టించుకోవచ్చు కదా. ఎంత పెట్టించుకోవటం, సగం తినటం, సగం కింద పడేయటం. 4 రోజులు రైతు వెనకాల తిప్పావనుకోండి, జీవితంలో ఒక్క మీద కూడా కింద పడేయు. ఎన్ని కష్టాలు పడతాడండి, ఎన్ని వేదనలు పడతాడండి ఆ పంట తీసుకుని రావడానికి. కొంతమంది అండి ఆ కూర తినరు, వాళ్ళకి ఇష్టం ఉండదు, అయినా సరే అందరూ వేసుకుంటున్నారు కనుక నేను వేసుకోవాలి, ఇంత కూర వేసుకుంటాడు, అంత పడిగిలు అక్కడ పడేస్తాడు. వంకాయ, టమాటా వెనకాల ఇల్లు, రైతు వెనకాల వంకాయ పంట పండడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో రైతునికి అర్థమవుతుంది. ఒక పక్క రైతు ఆ పంట పండించడానికి, ఒక పక్క పరలోకపు కన్న తండ్రి కష్టపడి వాటిని పండిస్తుంటే ఎందుకు వృధా చేస్తున్నావు? నువ్వు తినడానికి సరిపడా అది మాత్రం అడగొచ్చు కదా, కొంచెం మాత్రమే తీసుకోవచ్చు కదా. పిల్లలకు తెలియదండి, నాశనం చేస్తారు. పిల్లలకు తెలియదండి, వాడికి తెలియక వేయించుకుంటాడు, వాడికి ఇష్టం లేకపోతే వదిలేస్తాడు. పెద్దోడు కదా, నీకు ముందే తెలుసు కదా, ఎందుకు ఆహారాన్ని వృధా చేస్తున్నారు? చాలా మంది భోజనాలు అయిన తర్వాత ప్లేట్లు చూస్తారండి. నేను ఒక్కొక్కటి ప్లేట్లు ఇంత అన్నం, ఇంత కూర. ఏమి నువ్వు పెద్ద ఎదుగొచ్చావు కదా, నీకు తెలియటం లేదు? ఆ వేస్ట్ గా పడిపోయింది అక్కడ గిన్నెలో ఉంటా, అది ఎవరికో పొట్టలం కట్టారు. ఆహారం లేని వాడికి ఎవరికో ఇస్తారు కదా, అన్నం మిగిలిపోతే, లేదా రానోళ్ళకి ఎవరికో పంచుతారు కదా. ఈ ప్లేట్లో వేయటం ఎందుకు? అలా కింద పడేయటం ఎందుకు? కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు ఊరకనే రాయలేదు దేవుడు. బాబోయ్ వాడు చాలా కష్టపడుతున్నాడు రైతు అంటున్నాడు. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లుగా యెహోవా వారిని సమకూర్చెను. ఈ భూమి మీద నీకు ఈ జీవితం వచ్చిందంటే ఏదో అలాగా అమ్మనాళ్ళు కనేసారు అనుకుంటున్నా. నువ్వు నీ రాక కోసం జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూసి నిన్ను ప్రతి తరములోనూ వాళ్ళ గర్భాలు, మీ తాతల ముత్తాతల గర్భాల నుంచి దాటించుకుంటూ, మీ తాతలోనికి తెచ్చి, మీ తాతలో నుంచి తండ్రిలోనికి తెచ్చి, తండ్రిలో నుంచి తల్లిలోకి తెచ్చి, తల్లిలోనికి నువ్వు వచ్చిన తర్వాత 9 నెలలు ఈ చక్కటి రూపాన్ని నిర్మించి, అక్కడ తల్లి గర్భంలో నువ్వు ఉంటున్నప్పుడు ఆ ఉమ్మ నీళ్ళు తాగేయకుండా నీకు ఆహారం పెట్టి, నీకు గాలిచ్చి, అక్కడ నీకు ధైర్యం చెప్పి, అక్కడ నీకు సహాయం చేసి,
అక్కడ నీ శరీరంలో ఉన్న ఈ అవయవాలన్నీ కూడా ఆ శరీరానికి బిగించి అమర్చి ఇన్ని కష్టాలు పడితే ఒకానొకనాడు అలాగ డెలివరీ, తల్లి గర్భంలో నుంచి అలా భూమి మీదకి వచ్చాను. వచ్చిన తర్వాత జన్మించింది అమ్మ అన్నావు, జన్మించింది నాన్న అన్నావు, నన్ను ఇల్లే కన్నారు అన్నావు, కానీ వెనకాల ఆయన పడిన కష్టానంతా నువ్వు మర్చిపోయావు. రైతు ఎలాగైతే కష్టపడి కళ్ళంలోనికి పంట తెచ్చాడో, నిన్ను పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీ కోసం వెనకాల ఇంత కష్టపడితే నువ్వు భూమి మీదకి వచ్చావు. అలా వచ్చినప్పుడు ఈ జన్మిచ్చిన దేవుడి గురించి నువ్వు ఆలోచించాలి కదా. అదే చెప్తాడు ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. కళ్ళములో ఒకడు పనులు సమకూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఇలా సమకూర్చబడిన వారు, ఇలా భూమి మీదకి వచ్చిన వారు, అయితే వారు ఆయన తలంపులు, ఎవరి తలంపులు? దేవుని తలంపులు, ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచనలను వారు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు? కన్న దేవుడు ఆలోచనలు లేవు. కన్న దేవుడు నన్ను ఎందుకు కన్నాడని ఆయన తలంపులేంటో ఉద్దేశాలేంటో తెలుసుకుని నేను అలా బ్రతుకుతానన్న ఆలోచనలు లేవు మనిషికి. నా ఇష్టం, నా వ్యాపకం, నాకు ఈ ఉద్యోగం ఇష్టం, నాకు ఆ చదువు ఇష్టం, నేను ఇలా ఉండటం ఇష్టం, నేను ఇలా బ్రతుకుతాను. ఈ మధ్యకాలంలో కొత్త ఫ్యాషన్ అండి. ఎక్కడ చూసినా యూట్యూబ్ ఆన్ చేయగానే, ఫేస్బుక్ ఆన్ చేయగానే మగవాళ్ళందరూ ఆడవాళ్ళుగా మారిపోతున్నారు ఆపరేషన్లు చేయించుకుని. ఇదే రోగం అర్థం అవట్లేదు. మీరు చూస్తున్నారా ఈ మధ్యకాలంలో? ఆ జబర్దస్త్లోకి వెళ్ళటం, అక్కడ 4 ఆడవేషాలు వేయటం, వెంటనే ముంబైకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని నేను స్త్రీని అంటున్నాడు. పిచ్చి కదండి ఇదంతా. బ్రతకడానికి స్త్రీ వేషాలు కడితేనో, స్త్రీగా మారిపోతేనో నేను బ్రతకడానికి తప్పుడు పనులు చేయడానికి, పాప పనులు చేయడానికి బాగుంటుంది, డబ్బులు లక్షలు సంపాదించడానికి సిగ్గు లేదు? పురుషుడిగా దేవుడు నీకు చక్కటి జన్మిస్తే స్త్రీగా మారిపోవడానికి. అంటే మనిషి కంటే నన్ను దేవుడు పురుషుడిగా పుట్టించాడు, నేను ఏం చేయాలి? మనిషి నన్ను స్త్రీగా పుట్టించాడు, నా గర్భాన్ని ఎవరి బిడ్డను మొయ్యాలో, నేను నా గర్భాన్న చక్కగా దేవుడి కొరకు ఒక భక్తుడిని కనాలేమో, ఒక దావీదుని కనాలేమో, ఒక మరియమ్మని కనాలేమో, నా గర్భం అందుకేమో దేవుడిచ్చాడు. అస్సలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ సమాజానికండి దేవుడి యొక్క తలంపులు కానీ దేవుడి యొక్క ఉద్దేశాలు కానీ పట్టనట్టుగా నా ఇష్టం, నా జీవితం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. బాధపడుతున్నాడు దేవుడు. అక్కడ లోక సంబంధమైన వ్యాపకాలలో మునిగిపోయాడు మనిషి అంటున్నాడు. నా ఉద్దేశాలు లేవు, నా ఆలోచనలు లేవు, నా తలంపులు లేవు, జన్మించింది నేను, కన్నది నేను, ఆ భూమి మీదకి పంపించింది నేను, ఆ భూమి మీదకి వెళ్ళి అలా బ్రతుకుతాడనని వెళ్ళక మునిపే సమస్త సృష్టిని కలిగించింది నేను, రంగులు రుచులు ఎవని సెలయేర్లు, ఇంత అందమైన ప్రకృతిని మనుషుల కోసం చేస్తే మనుషులు నా తలంపులు, నా ఉద్దేశాలు తెలుసుకోవటం లేదు. వాడు జ్ఞాపకాలేవో వాడివి, వాడి వ్యాపకాలేవో వాడి పనులేవో వాడివి, వాడి పరిస్థితులేవో వాడివి తప్ప వాడి జీవితంలో నేను లేను అంటున్నాడు దేవుడు. వీళ్ళరా లోక వ్యాపకాలలో మునిగాడు మనిషి, లోక వ్యాపకాలలో మునిగాడు. చివరికి పుట్టించిన దేవుడిని మర్చిపోయండి మనిషి ఎలాంటి కార్యక్రమాల్లో మునిగిపోయాడో దేవుడు చెప్తున్న ఒక మాట చదవండి. హోషే గ్రంథానికి రండి, 4వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చదవండి. హోషే గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడట. దేవుడి గురించిన జ్ఞానం లేదట మనుషుల మధ్యలో. దేవుడి గురించి జ్ఞానం చెప్తా ఉంటే ఎవరో రారట. ఏమండి ఓ మాట చెప్తాను మీకు. ఇక్కడ సభ జరుగుతుందని ఈ కాలనీ మొత్తం చెప్పుంటారు, తెలిసిన వాళ్ళందరికీ ప్రచారం చేసి ఉంటారు, సభ జరుగుతుంది రండి 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 అంటే మీకు కొద్దిమంది వచ్చారు. దేవుడు అంటే ప్రేమ కనుక, మీకు ఇష్టం కనుక మీరు చాలా మందికి చెప్పుంటారు. వాళ్ళందరూ వచ్చారా? రాలేదు. మీకు విషయం చెప్పండి. ఇదే వికారాబాద్లో ఇదే సెంటర్లో పుష్ప 2 సినిమా వేస్తున్నామని పబ్లిసిటీ చేయండి. ఈ వీధి ఖాళీ ఉంటుందండి? ఉంటుందా? ఉండదు. ఈ వీధి సరిపోదు. గోడలు ఎక్కేస్తారు, ఇక్కడ ఎక్కేస్తారు, పైకి ఎక్కేస్తారు, చెట్లు ఎక్కేస్తారు, పడి చచ్చిపోతారు, తొక్కించేసుకుని చచ్చిపోతారు కూడా. దేనికోసం? సినిమా కోసం అయితే తొక్కిసలాట్లో చచ్చిపోవడానికైనా సిద్ధం. దేవుడి దగ్గరకు వస్తే జన్మ అర్థమవుతుంది, దేవుడి దగ్గరకు వస్తే జ్ఞానం అర్థమవుతుంది, దేవుడి దగ్గరకు వస్తే బ్రతుకు విలువ అర్థమవుతుంది, దేవుడి దగ్గరకు వస్తే చచ్చిపోయిన తర్వాత నిత్యాగ్ని దండంలో పడిపోకుండా
నరకంలో జారిపోకుండా పరలోకానికి వెళ్ళిపోతావని ఎంతమంది గొంతెత్తి అరుస్తున్న సేవకులు, జ్ఞానం, దేవుడు జ్ఞానం చెబుతున్న వినేవాళ్ళు లేడండి ఈరోజు. అదే బాధపడుతున్నాడు దేవుడు. దేవుని గూర్చిన జ్ఞానమట, ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. నా జ్ఞానాన్ని విడిచిపెట్టి, నా వాక్యాన్ని విడిచిపెట్టి, నన్ను విడిచిపెట్టి నువ్వు ఏం సాధిద్దామనరా, లోకంలో పడిపోయావని దేవుడు వ్యాజ్యానికి దిగాడట మనుషులతో. ఏంటంటే మనుషులు చేస్తున్న తప్పంటే 2వ వచనంలో చెప్తున్నాడు. 2వ వచనంలో, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధములాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుకయ్యను. ఇదండి టైటిల్. ఇక్కడ ఆలోచించాను నేను. వాడుకయ్యను. వాడుకయ్యను అంటే అర్థం ఏంటి తెలుసా? వాడుక అంటే అర్థం ఏంటి? ఏమండి పేస్ట్తో మీరు పళ్ళు ఎందుకు కొడుకున్నారంటే అని అడగదని అనుకోండి. ఒక ఆయన ఏమంటాడు తెలుసా? నాకు వాడుకండి, నాకు అలవాటండి, సెన్సోడైన్ పేస్ట్ అలవాటండి, పెప్సోడెంట్ అలవాటండి, కోల్గేట్ అలవాటు. వాడుక అన్న పదానికి అర్థం ఏంటంటే నువ్వు లోక సంబంధంగా ఏదో ఒక దాన్ని చేస్తూ ఉంటావు కదా, నాకు అదే కావాలంటావు కదా, దాన్ని ఏమంటారు? వాడుక. పొద్దున్నే నేను టిఫిన్ చేస్తానండి, అదేంటది? వాడుక. కొంతమంది టిఫిన్ తినరు. ఈ మధ్యకాలంలో టిఫిన్ తినొద్దని ఎవరో డైటీషియన్ చెప్తే నేను టిఫిన్ మానేశానండి. మరి ఏం తింటున్నారు? కీరకాయలు తింటున్నానండి. డైట్లు మారిపోతున్నాయి. స్మార్ట్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, రకరకాల బుర్ర తినేస్తున్నారు కదండి. వాడుక అలవాటు. నేను కీరకాయ తింటా, పొద్దున్నే కీరకాయ తింటారంటే నాకు అలవాటు అండి అంటాడు అతను. ఏం చేద్దాం అప్పుడు మనం? ఒక ఆయన అంటున్నారు, నేను పొద్దున్న టిఫిన్ మానే చాలా రోజులు అయిపోయిందండి. మరి ఏం చేస్తున్నారు? 20 రకాల ధాన్యాలతో కలిపిన జావ తాగుతున్నాను. అది నా వాడుక అంటే అది నా అలవాటు. కొంతమంది పెరుగన్నం తింటారు, అది అలాగే అలవాటు. వాడుక అంటే అర్థమవుతుందా మీకు? వాడుక అంటే ప్రతిరోజు చేసేదాన్ని, తప్పక చేసేదాన్ని ఏమంటారు? వాడుక. పళ్ళు తోమటం వాడుక, స్నానం చేయటం వాడుక, బట్టలు వేసుకోవటం వాడుక. ఇప్పుడు అక్కడ చదవండి. ఆలకేటట వాడుక. అబద్ధ సాక్ష్యం పలకటం, అబద్ధాలు ఆడటం, నరహత్యలు చేయటం, దొంగతనాలు చేయటం, వ్యభిచారం చేయటం వాడుకట. ఇదేటండి ఇది? పొరపాటు మీద అబద్ధం ఆడేసానండి, బాగుంది. అలా కాదండి, నాకు అబద్ధం ఆడితే కానీ నిద్ర రాదండి. ఇదేంటిది? వాడుకట. అదే ఫస్ట్ లేనండి. లోక వ్యాపకాలలో మనిషి అబద్ధం ఆడకపోతే ఉండలేడు, దొంగతనం చేయకపోతే ఉండలేడు, ఎవడో ఒకరిని ఏదో ఒక మాట అనకపోతే ఉండలేడు, ఆడిని బాధ పెట్టకపోతే ఉండలేడు, ఆడేమన్నా కాస్త బాగుంటున్నాడు అనుకోండి, వాడి మీద చెడు ప్రసారం చేయకపోతే ఉండలేడు. కడుపు మంట. బాబోయ్, మనిషి తెల్లవారు లేస్తేనండి ఎవరిని ఏమందాం, ఎవరిని అలా చేద్దాం. ఏటో ఈ వ్యాపకాలు ఏటో దుర్మార్గమైన వ్యాపకాలండి ఇవన్నీ. వాడుకలు. అబద్ధం ఆట వాడుకట. వాడు ఏదో కొనుక్కున్నాడు అనుకోండి, వాడు ఎలా కొన్నాడు నీకు తెలుసా? పలానా చోట లంచం తీసుకున్నాడు, నువ్వు చూసేవేటి? వాడుక. అబద్ధం ఆటం, ఒకరిని కించపరచడం, ఒకరిని నాశనం చేయటం మనిషికి ఏంటి? వాడుక. అలవాటుగా అయిపోయింది అది. పళ్ళు తోముకోవడం అలవాటు, అబద్ధం ఆడటం కూడా అలవాటు, స్నానం చేయటం అలవాటు, ఎవడో ఒకరిని మోసం చేయటం కూడా అలవాటు. ఇప్పుడు చెప్పండి, మనిషి దేంట్లో ఉన్నాడు? లోక వ్యాపకాలు. ఈ పాపాలన్నీ వాడుకగా మారిపోయాట. వాడుక. నేను అది చేస్తే గాని బతకలేను, నేను అది చేస్తే గాని ఉండలేకపోతున్నాను. ఏం చేస్తే గాని? పాపం చేస్తే గాని ఉండలేకపోతున్నాడట. అది మనిషి జీవితంలో వాడుకగా మారిపోయిందట. వెళ్ళరా ఏమండి, మీరు ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ నేను నరహత్య చేస్తున్నానా? చేయట్లేదు. మీ మనసు ఇదే కదా చెప్తుంది. ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు మన హృదయం మనల్ని ఎంత తెలివిగా మోసం చేస్తే చెప్తాను. ఇప్పుడు నేను అబద్ధం ఆడుతున్నానా? నాకు తెలిసి మధ్యకాలంలో ఎప్పుడు ఆడలేదు, అయితే నేను లేని లిస్టులో అనుకుంటాను నువ్వు. నేను నరహత్య చేశానా? చేయట్లేదు. నేను వ్యభిచారం చేశానా? చేయట్లేదు. ఓ మాట చెప్పనా, నేను నరహత్యకి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటో చెప్పండి నాకు. కొత్త నిబంధన అడుగుతున్నాను, పాత కాదు. యేసుప్రభు చెప్పిన కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో నరహత్యకు డెఫినేషన్, నిర్వచనం ఏంటి చెప్పండి. తన సహోదరుని చూచి వ్యర్థుడా, ఎవరే నువ్వు వేస్ట్రా అన్నాడు అనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడట? నరకాగ్నికి వెళ్ళిపోతాడు. ఇది నరహత్యనా? నరహత్యే. ఒక మనిషి యొక్క మనస్సును చంపటం నరహత్య. ఒక మనిషి యొక్క మనస్సును బాధ పెట్టడం నరహత్య. నువ్వు ఫిజికల్ గా హత్య చేయవలసిన అవసరం లేదు కొత్త నిబంధనలో. వాడి మనస్సుని నువ్వు చంపేసినా సరే వాడిని ఏం చేశావు? నువ్వు చంపేశావు. దేవుళ్ళు ఎదుగుతున్న వాడిని,
ఏదో ఒక మాటని చంపేసావా? దేవుడి కొరకు బ్రతుకుతున్న వాడిని సంఘం నుంచి దూరం చేసావా? దేవుడి కొరకు చక్కగా పనిలో ముందుకు వస్తున్న వాడిని ఏదో ఒక చెడు వార్త ప్రచారం చేసేవాడు పనిలో నుంచి వెనక్కి చంపేసేవాడు. నువ్వు తెలియట్లేదు నీకు. ఇదే నరహత్య అంటే కొత్త నిబంధన ప్రకారం. సంఘంలోకి వచ్చిన తర్వాత చాలా మంది పనులు చేస్తారండి. సంఘానికి నడిపించేవాళ్ళు తక్కువ, సంఘంలో నుంచి లాగేసేవాళ్ళు నరహత్యలు ఇవే. మీరు అనుకోవచ్చు నేను ఎవరిని పొడవలేదండి కత్తితో నేను సేఫ్ అనుకుంటున్నారేమో. ఇదే నరహత్య. బలపరచాలి, దేవుళ్ళో నిలబెట్టాలి, దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతికేటట్టుగా ఒక వ్యక్తిని ప్రోత్సహించాలి. అంతే తప్పండి వెనక లాక్కూడదండి. నరహత్య అయిపోయింది. వ్యభిచారం అంటే ఏంటి చెప్పండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఏం చేస్తున్నాడు? వ్యభిచరించుచున్నాడు. ఎంతమంది చేయట్లేదు? ఎంతమంది తప్పుడు ఆలోచనలతో ఉండటం లేదు? ఎంతమంది పాపపు ఆలోచనలతో ఉండటం లేదు? స్త్రీని చూడగానే ఆమెలో తల్లిని చూడమని చెప్పాడు దేవుడు. నీకంటే కాస్త వయసులో పెద్దదా అక్క అని పిలవమని చెప్పాడు. వయసులో చిన్నదా చెల్లి అని పిలువ అన్నాడు. పురుషులతో ఏం చెప్పాడు? వయసులో పెద్దవాడా తండ్రి అని పిలువ అన్నాడు. కాస్త యవనంలో ఉన్నారు, నీకంటే వయసులో పెద్దది వయసులో పెద్దవాడు ఏమని పిలవాలి? అన్న అనాలి, తమ్ముడు అనాలి. ఏమన్నా ఇవి ఉన్నాయంటారు చెప్పండి? సమాజంలో ఈ నీతి ఉందంటారా? మాకు వాక్యం నేర్పించిన విజయ్ కుమార్ గారు అండి, మా ప్రిన్సిపల్ గారు. ఆయన ప్రతి ప్రసంగంలో నీ మాట చెప్పేవాడు. సంఘంలోనట ఒకళ్ళొకరు అన్న అన్న చెల్లి అన్న చెల్లి అని పిలుచుకుంటున్నారట. ఈ అన్న చెల్లి అని పిలుచుకుంటున్న వాళ్ళు ఇద్దరు బయటికి వెళ్ళి వ్యభిచారం చేస్తున్నారట. ఎందుకమ్మా అన్న అన్నావు కదా, అన్న అన్నవాడితో ఎలా వ్యభిచారం చేస్తున్నావు? సంఘం కదా, ప్రభువులకు వచ్చారు కదా అంటే అన్న అన్న పదానికి మీకు అర్థం తెలియదు అన్నదట ఆవిడ. ఏటి అన్న అన్న పదానికి అర్థం అంటే అన్ని విధాలుగా నచ్చినవాడు అందట. సరే అలాగుందా? నేను ఆ భావంతో అన్న అంటున్నాను, మీరు ఇంకోలా అర్థం చేసుకున్నారేమో, నన్నేం చేయమంటారు అంటుందట. సరే అలాగున్నారు మనుషులు. నేను ఆ మాట వింటున్నప్పుడల్లా నేను స్టూడెంట్ని కదండి, ఆయన చెప్పిన అలా రాసుకుంటా ఉండేవాడిని పుస్తకంలో. ఈ అన్న ఇలా చెప్తాడు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారేటి అనుకున్నాను. నేను సేవలోకి వచ్చిన తర్వాత తిరుగుతుంటే అమ్మగారుల దర్శనం ఇవ్వగానే అమ్మ బాబోయ్ ఉంటారు. ప్రాక్టికల్ వేరు, ల్యాబ్ వేరు కదండి. క్లాస్ రూమ్ వేరు, ల్యాబ్ వేరు. అప్పుడు నేను క్లాస్ రూమ్లో ఉన్నాను, ఏదో చెప్తాడు ఈయన రాసుకుంటా ఉండేవాడిని. ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది, అమ్మ బాబోయ్ అమ్మగారులు ఉంటారు ఇలాగా. పాపం అండి. పాపం అంటే మనిషికి అసలు భయం లేదండి. విచ్చలవిడి వ్యభిచారం, విచ్చలవిడి మోసాలు, ఇవన్నీ మనుషులకి ఏమైపోయినాయట? వాడుక పదం చూసారండి? వాడుక పాపాలు వాడుక. పొరపాటును చేసామండి, పర్వాలేదు, దేవుడు ఎక్స్క్యూజ్ పోలండి, ఏదో పొరపాటును చేసింది క్షమిస్తాడు. కానీ అలా కాదట. పైన చెప్పిన లిస్టులో ఉన్నవన్నీ మనిషికి ఎలా మారిపోయాట? వాడుక. ఎవడో ఒకరిని నరహత్య చేయాలి అంటే ఎవడో ఒకరిని ఏదో ఒక మాటని సంఘం నుంచి దూరం చేయాలి, పని నుంచి దూరం చేయాలి, భక్తి నుంచి. వీటికి ఇదే పనిగా సంఘంలో ఉంటాడు, ఈ పని చేసుకుంటూ ఉంటాడు. కొంతమందికి వ్యభిచారం వాటి గురించి ఎంత మాట్లాడితే అంత బెటర్, మాట్లాడలేము అవి. పిల్లరా, వాడుకలుగా మారిపోయాయి మనుషులకి అన్నాడు. ఎవడో మాట్లాడుతాను బాగా వినండి, నా వైపు చూడండి. నేను మిమ్మల్ని కన్నాను రా అన్నాడు దేవుడు. అన్నాడు. మీరు నాకు బిడ్డలు రా అన్నాడు దేవుడు. అన్నాడు. కన్న బిడ్డల మీద మమకారంతో ప్రతిరోజు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ ఉంటే నరులేమో ఇలాంటి భయంకరమైన వ్యాపకాలలో, భయంకరమైన పాపాలలో కూరుకుపోతే కల్లారా చూస్తున్న కన్న తండ్రి మనసు ఎలాగుంటుందో మీరు చెప్పాలి. ఇంకో మాట చెప్పనా? ఈ పాపాలు చేస్తున్న ఈ భయంకరమైన మానవ జాతి గురించి దేవుడు ఒక మాట రాశాడండి. నాయనా, నువ్వు భూమి మీదకి తల్లి గర్భంలో నుండి వస్తావని నీ రాక కోసం నేను ఎదురు చూశాను అన్నాడు. నిజంగా గుండె పగిలిపోద్ది ఆ మాట వింటే. ఈ పాపం చేస్తున్న వాళ్ళందరికీ నీ రాక కోసం ఆయన ఎదురు చూస్తే భూమి మీదకి వచ్చి నువ్వు చేస్తున్నవివా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఈ మాట ఎంత బాగుంటుందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. ఆగండి, దేవుడట క్రీస్తునందు పిల్లలుగా మనం కావాలి అని ముందు నుంచే నిరీక్షిస్తున్నాడట. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? వెయిటింగ్. ఎవరి కోసం? నీ కోసం,
నా కోసం, ఇదిగో ఈ స్టేజ్ మీద ఉన్న వీళ్ళ కోసం, వాక్యం వింటున్న మీకోసం, ఈ రోజు భూమి మీద పుట్టిన ఈ 800 కోట్ల మంది, భారతదేశంలో ఉన్న 130 నుంచి 150 కోట్ల మంది ఈ మనుషులు అందరి కోసం దేవుడట వెయిటింగ్, నిరీక్షించాడు, ఎదురు చూశాడు. ముందుగా నిరీక్షించిన మనం, ఆ పదవండి, ముందుగా నిరీక్షించిన మనం. ఎప్పటి నుంచి తండ్రి, ఎప్పటి నుంచి ప్రభువా మా కోసం ఎదురు చూస్తున్నాడు అంటే పైన చెప్తాడు. 4-6 వచనాలు కలిసి ఉంటాయి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. అంటే నీ కోసం, నా కోసం దేవుడు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు? నీ రాక కోసం, నా రాక కోసం. జగత్తు పునాది వేయబడక ముందు నుంచి తండ్రి ఎదురు చూస్తే, అలా ఎదురు చూసిన బిడ్డ తల్లి గర్భంలోకి వస్తే, తన స్వహస్తాలతో ఆ బిడ్డకి అవయవ నిర్మాణం చేస్తే, ఆ బిడ్డ ఒకనొక నాడు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఎదిగి పెద్దవాడైన తర్వాత సిగరెట్లు కాలుస్తున్నాడు. ఆయన ఎదురు చూపులో నుంచి వచ్చిన కొడుకు ఆయన చేసిన చేతులతో సిగరెట్ తాగుతున్నాడు, ఇలా రింగులు వదులుతున్నాడు గాల్లోకి. ఆ సిగరెట్ వదులుతున్న ఆ చెయ్యి చూడగానే దేవుడికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? వీడికి అనవసరంగా తల్లి గర్భంలో చెయ్యి పెట్టకుండా ఉండుంటే బాగుండేమో, ఈ సిగరెట్ చేతిలోకి రాదు కదా అనుకుంటాడా అనుకోడా? మీరు చెప్పండి, అనుకుంటాడా అనుకోడా? మీకు ఇలాగ అర్థమవుదు. కొడుకు బండి అడుగుతున్నాడు, వద్దురా బండి వద్దురా, పడిపోతావురా, నీ వయసు కదరా. లేదు డాడీ నాకు కావాలన్నాడు, ఎవడు బండి? లేదు డాడీ నాకు కావాలని మారం చేశాడు. ఇంకా కొడుకు ఏడుపు తట్టుకోలేక బండి కొనిచ్చాడు. ఆడు ఏమని 80 వెళ్ళిపోయి కింద పడిపోయాడు, మోకాలు చెప్పులు కొట్టుకుపోయినాయి. అప్పుడు తండ్రి ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? అనవసరంగా కొనిచ్చానురా నేనే కనుక ఈ బండి కొనివ్వకుండా ఉండుంటే నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాడివి కాదు. నేనే కొనిచ్చాను, నాకు బాగా బుద్ధి చెప్పావు, రేపే బండి అమ్మేస్తున్నాను అంటాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడిచ్చిన చేతులతో వీడు సిగరెట్లు కాలుస్తున్నాడు, దేవుడిచ్చిన చేతులతో మందుబాట్లు స్పెషల్గా కొడతారండి కింద పైన. ఇలా కొడుతుంటే దేవుడికి ఎలాగుంటుంది చెప్పండి? ఆ చేతులను చూస్తుంటే ఎలాగుంటుందండి? ఎంత పవిత్రమైన చేతులు అండి, ఎంత బాగుంటాయండి చేతులు. ఎప్పుడైనా మీరు చూసుకున్నారా? చేతులు చూడండి ఎంత బాగుంటాయండి. ఈ వేళ్ళేటండి, నాకు నిజంగా ఆశ్చర్యం. వేళ్ళేటి, ఇటు 1 వేలు, ఇటు 4 వేళ్ళు. ఏదైనా పట్టుకోవాలంటే ఇలా పట్టుకోవాలా, ఈ 4 ఒక పక్క పట్టుకుంటే ఈ 1 ఇలా పట్టుకుంటది. అలా పట్టుకుని వెళ్తుంటే ఎంత బరువైన మనం పైకి లేపేస్తాం. ఇంత అందంగా డిజైన్ చేశాడు కదా దీన్ని దేవుడి కోసం. ఏదో కష్టపడతాం ఈ చేత్తోనని. ఇటు సిగరెట్లు, మందు బాటిళ్ళు, కత్తులు, కటార్లు ఏ పట్టుకుంటున్నావు చేత్తో? ఎందుకు చేశాను రా బాబు వీడికి చేతులు? జ్ఞాపకాలు, బాగా వినాలి. జ్ఞాపకాలు. ఎవరి జ్ఞాపకాలు? వచ్చిన తర్వాత మొహానికి ఫోటో తీసుకున్నాను, నా కొడుకు చేతులు చాలా బాగున్నాయండి. చాలా మంది ఇలా నలుపుకుంటారండి ఆ చేతుల్ని. నా కొడుకు చేతులండి, నా కొడుకు ముక్కండి, నా కొడుకు చెవులండి. నీకే ఇంత ముద్దొచ్చేస్తావంటే నీకంటే ముందు పెట్టాడు ఆయన తల్లి గర్భంలో. ఎక్కడా? తల్లి గర్భంలో పెట్టాడు. ఆ పెడతన్న ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ చేతులతో సిగరెట్, ఆ చేతులతో మందు బాటలు, ఆ చేతులతో పాపం కార్యక్రమాలు చేస్తుంటే ఆ వెనకాల తల్లి గర్భంలో చేతులు బిగించినప్పుడు జ్ఞాపకాలు దేవుడికి జ్ఞాపకం వస్తాయో లేదా? మీరు చెప్పండి. ఎన్ని ఆశలతో చేతులు పెట్టానురా, ఎన్ని ఆశలతో కళ్ళు పెట్టానురా, ఎన్ని ఆశలతో చెవులు పెట్టానురా. నా వాక్యం వినేస్తావని, ఆ కళ్ళతో నా బైబిల్ చదివేస్తావని, ఆ నోటితో నా గురించి ప్రసంగాలు చేసేస్తావని, నాకు పాటలు పాడేస్తావని ముందుగా నీ కోసం నిరీక్షించి నీ జ్ఞాపకాలన్నీ నా మదిలో పెట్టుకుని తల్లి గర్భంలో ఇంతటి చక్కటి దేహాన్ని నీకు కట్టింది. లోకంలోకి వెళ్ళి చెడు వ్యాపకాలలో మునిగితోవని కాదు. ఇప్పుడు చదవన్నది 11వ వచనం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, ఎందుకంటే ఎదురు చూశాడు మన కోసం అని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడే ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగా చేయవలెనని. అదండి మనిషి ఎందుకు పుట్టాడట? దేవుడి యొక్క మహిమకు కీర్తి తీసుకొని రావాలి, కీర్తింపబడాలి నీ జీవితం ద్వారా. దేవుడు నీ దేహం ద్వారా, నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవుడికి మహిమ, దేవుడికి మహిమ, దేవుడికి మహిమ. ఏమండి, ఎవరి జీవితం ఈరోజు దేవుడికి మహిమ తెస్తాను చెప్పండి? లేదండి. లోక వ్యాపకాలు, లోక పాపాలు, లోకపు అలవాట్లు, లోకపు చెడు స్నేహాలు, లోకపు చెడు సహవాసాలు, లోక సంబంధమైన ఆలోచనలు, తినాలి, త్రాగాలి, ధరించుకోవాలి, సంపాదించుకోవాలి, ఈ వ్యాపకాలు తప్పండి. దేవుడికి మహిమ తేడానికి పుట్టాను,
దేవుడిని కీర్తించడానికి పుట్టాను, దేవుడిని మహిమ చేయడానికి పుట్టాను. నేను ఏంటంటే దేవుడి కోసం ఏమీ చేయలేకపోతున్నాను, నా పిల్లల్ని దేవుడి కోసం పెంచుకోలేకపోతున్నాను. కనీసం నా పిల్లలకో నా కుటుంబానికో మనం దేవుడి పిల్లలు రా, దేవుడి కోసం బ్రతకాలి రాని నేను నా కుటుంబం దేవుళ్ళు నీతిగా న్యాయంగా యథార్థంగా నిలబడలేకపోతున్నామన్న భయం ఈరోజు ఎవరిలో కలుగుతుంది చెప్పండి? ముందుగా మన కోసం నిరీక్షించిన దేవుడండి మనం ఆయనకి మహిమ కీర్తి తీసుకొని వస్తామని జన్మ ఇచ్చాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? హోషేయ గ్రంథానికి రండి, మరో మాట చూపిస్తానే. హోషేయ గ్రంథానికి రండి, 4వ అధ్యాయం 1వ వచనం చదివారు కదా ఇందాక. ఒక్కసారి 8వ వచనం చదవండి అక్కడ. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నా జనుల పాపములను ఆహారంగా చేసుకున్నారు, జనులు మరి అధికముగా పాపము చేయవల్లని వారు కోరుదురు. ఏం చేస్తున్నారట? ఎక్కువగా దేని కోరుకుంటున్నారట? పాపాన్ని. ఏమన్నా అక్కడ ఒక మాట ప్రయోగించాడండి మనుషుల గురించి. వారు తమ పాపములను ఎలా మార్చుకున్నారట? ఆహారముగా మార్చుకున్నారంటే అర్థం ఏంటి? పాపం ఆహారం అవడం ఏంటి? మీకు అర్థమైందో లేదో? ఆహారం అంటే అర్థం ఏంటి? ఆహారం అంటే అర్థం ఏంటి మీకు చెప్పనా? 3 పూటలు వేస్తే గానీ ఉండలేనిది అని అర్థం. అంతేనా? ఆహారం అంటే అర్థం. రోజుకి మనిషి 3 పూటలు వేస్తే గానీ ఉండలేనిదే ఆహారం. మధ్యాహ్నం పొద్దున్న ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వేయాలి, మధ్యాహ్నం లంచ్ వేయాలి, రాత్రికి వచ్చేసరికి డిన్నర్ వేయాలి. 3 పూటలు వేస్తే గానీ ఆహారం మనిషి ఉండలేడు. ఇప్పుడు ఆహారాన్ని దేనిగా మార్చుకున్నారట వాళ్ళు? పాపములను ఆహారంగా మార్చుకున్నారంటే 3 పూట్ల తింటే గాని ఎలాగైతే ఉండలేరో, కనీసం రోజుకు 3-4 పాపాలు చేస్తే గాని ఉండలేకపోతున్నారు. ఏంటి? ఎందుకు ఇచ్చాడు ఈ జన్మ? ఏం కోరుకున్నాడు ఈ జన్మ నుంచి? ఏం జరుగుతుంది మానవ జీవితంలో? అందుకే ఇందాక మీకా గ్రంథం 4:12 చదివించాను నేను. వారు నా తలంపులు గ్రహింపుకున్నారు, వారు నా ఉద్దేశాలు నా ఆలోచనలు తెలుసుకోవటం లేదు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. జీవితం ఇచ్చిన దేవుడు లెక్కడుగుతాడన్న భయం లేదు. దేవుడి కొరకు మహిమ కీర్తి తీసుకొని రావడానికి పుట్టానన్న ఆ భయం లేకుండా బ్రతుకుతున్నారు. మీకు మాట్లాడుతానండి, ఎంత దేవుడైనా సరేనండి సహిస్తాడు 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 భరిస్తాడు. చివరికి దేవుడు కూడా కొన్నిసార్లు తన దీర్ఘశాంతాన్ని కోల్పోతాడు. వద్దు నాకు ఈ జీవితం అనుకుంటాడు. శిక్షించాలి మనుషులను డిసైడ్ అవుతాడు. ఇక్కడ చెప్తానండి ఒక మాట చెప్తాను. ఇక్కడ పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసు ఎంత సున్నితమో చెప్తాను ఈరోజు మీకు. జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఎదురు చూసిన కొడుకు భూమి మీదకి వచ్చిన తర్వాత పాపం చేస్తుంటే శిక్షించాలనుకుంటున్నాడు, కొట్టాలనుకుంటున్నాడు, దండించాలనుకుంటున్నాడు, బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు. అలా దండించాలి, శిక్షించాలి, కొట్టాలనుకున్నప్పుడు కూడానండి హృదయపూర్వకంగా దండించలేకపోతున్నాడండి దేవుడు. మన పిల్లలండి మనం కక్ష పెట్టుకుని కొడతామా? తల్లిని కానీ తండ్రిని కానీ అడుగుతున్నాను. మీరు చాలాసార్లు కొట్టుంటారు మీ పిల్లల్ని. కొట్టేటప్పుడు మీ మనసు ఏంటని అడుగుతున్నాను నేను. ఏ మనసుతో కొట్టారు చెప్పండి? దెబ్బకి వీడు చావాలి ఈ దెబ్బతో నన్ను కొట్టారా? ఈ దెబ్బ కొడితేనైనా వీడి పాపం మానేస్తాడు, ఈ చెడు మానేస్తాడు అని కొట్టారా? హృదయపూర్వకంగా కొడతామండి పిల్లల్ని. కొట్టాలని కొట్టమండి. మీకు విషయం తెలుసో లేదో, నేను నా జీవితం నుండి మా పిల్లలకి ఇప్పటికొచ్చి కొట్టింది లేదండి. చెయ్యనండి వాళ్ళ మీద. వెయ్యాలన్నంత కోపం వచ్చినా మాటలతో అరుస్తాను, నిలబెట్టేస్తాను తప్ప ఎందుకో కొట్టాలని కోపం వచ్చినా కొట్టబుద్ధి అవుదండి, చెయ్యి వేయబుద్ధి అవుదు. ఎందుకంటే కళ్ళ ముందు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలనండి కొట్టాలంటే కొట్టేయడం ఒక క్షణమే, కానీ కొట్టిన తర్వాత వాడు ఏడుస్తాడు చూశారు, ఆ కన్నీళ్ళ కంటే హృదయం ఏమైపోతుంది చెప్పండి? మీ కన్న కొడుకును కొట్టిన తర్వాత వాడు బెడ్ మీద అలా కూర్చుని ఏడుస్తుంటే ఏ తల్లైనా ఏ తండ్రి, నేను చాలా మంది చూశానండి, వీళ్ళు ఆళ్ళని కొట్టేసిన తర్వాత ఆడు ఏడుతుంటే వీళ్ళు ఏడ్చిన వాళ్ళు చూశాను నేను. ఏడదండి తల్లి, ఆడు గొక్కెట్టి ఏడు చేస్తూ ఉంటే ఈ ఆడు ముందు ఏడిస్తే పరుగు పోద్దామని పక్కకి వెళ్ళి ఏడుతూ ఉంటుంది ఈవిడ. కొట్టడం ఎందుకు, ఏడవటం ఎందుకు? ఇది నీ మనసు అయితే జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూసిన ముద్దు బిడ్డ కదండి. ఇందాకేమని పిలిచాడు దేవుడు మనల్ని? మీరు మీ దేవుడని యెహోవాకు ఏమవుతారు? బిడ్డలు కదా. ఆ బిడ్డలు పాపం చేస్తున్నా కొట్టాలి అనంత కోపం వస్తున్నాడు దేవుడికి. కొట్టలేకపోతున్నాడట.
కొట్టలేకపోవడానికి ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసండి దేవుడికి? ఒరే నీకు ఒకప్పుడు చేయి చేశాను కదరా, ఒకప్పుడు కాల్ చేశాను కదరా, మీ నాన్న గర్భంలో ఉన్నప్పుడు నువ్వు వస్తావని ఎదురు చూశాను కదరా, ఆ జ్ఞాపకాలన్నీ నా మదిలో ఉన్నాయి, వాటిని మదిలో పెట్టుకుని నేను నిన్ను కొట్టలేకపోతున్నాను. పిల్లల్ని మనం ఎందుకు కొట్టలేం? మీకు ఎవరికి తెలియదు, నాకు తెలిసేది. మీరు చెప్పండి, పిల్లల్ని ఎందుకు కొట్టలేం చెప్పండి? కొట్టాలన్న కోపం వచ్చిన ప్రతిసారి మంచి తండ్రి అయితే, బాగా ప్రేమించే తండ్రి అయితే, ఇప్పుడంటే వీడు ఏదో పని చేశాడు కానీ ముందు చాలా మంచోడండి అంటది. వాళ్ళ నాన్న కొట్టడానికి వెళ్ళిపోతాను, వాళ్ళ అమ్మ మధ్యలో అడిపోయి, ఏమండి తప్పు చేసినని కొట్టడానికి వచ్చేస్తున్నారు, మొన్న మీ బండి కడగలేదాడు అంటది. అవరింగ్లీవే మొత్తం మీద వాడికి మీద దెబ్బలాడకుండా ఆపేయలేవిడ. ఆపేయడానికి ఏం జ్ఞాపకం చేస్తుంది? మొన్న కదండి మీ బండి కడిగాడు, నిన్నే కదండి మీ సూలుకి పాలిష్ చేశాడు, మన మార్కెట్కి వెళ్ళమంటే మిమ్మల్ని ఇంట్లోకి వచ్చేప్పుడు వాడు ఇల్లు వచ్చేసాడు కదండి, ఏదో తప్పు చేశారని ఎలాగండి కొట్టేస్తారు అంటది. మమకారం. బిడ్డ మీద దెబ్బడకూడదని ఆ జ్ఞాపకాలన్నీ, ఆ ముందు చేసిన కార్యక్రమాలన్నీ గుర్తు చేస్తూ ఉంటది. ఎవడి తండ్రికి కోపం వస్తే ఇక్కడ తల్లి ఉంది కాబట్టి జ్ఞాపకం చేస్తుంది. పరలోకంలో ఉన్న దేవుడికి ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఆయన ఒక్కడే కొట్టాలని పలుపుకిస్తున్నాడు. ఈయన ఒకప్పుడు రావాలని కోరుకున్నాను, తల్లి గర్భంలో చేశాను, ఆయనకి ఆయనే సెల్ఫ్ అండి. బా ఏమి పరిస్థితి అండి బాబు దేవుడిది. ఇది పక్కన ఎవరు లేరు కదా, ఆయనకి ఒక్కడే కదా. మనసంతా పిల్లల మీదే కదా. కోపమైన పిల్లల మీదే, బాధ అయిన పిల్లల మీదే, సంతోషమైన పిల్లల మీదే, చెప్పుకోవాలన్న పిల్లలే, అన్ని పిల్లలే కదండి దేవుడికి. ఎవడు నిజంగా దేవుడు అర్థమైతే లోకంలో బతకాలనిపించదండి. మీకు అర్థమయ్యడం లేదో, మాకు నరనరాన దేవుడు ఎక్కిపోయి మాకు కుటుంబం లేదు, పిల్లలు లేరు, డబ్బు లేదు, ఉద్యోగం లేదు. దేవుడు దేవుడు దేవుడే, అంతే. అర్థం అవ్వాలి దేవుడు. మీకు మాట చదివిస్తాను ఇప్పుడు. హృదయం ఉన్న వాళ్ళందరి గుండెల్లో ఈరోజు ఆయన కూర్చుంటాడు. ఇర్మియా గ్రంథం తీయండి. కొట్టాలని కోపం వస్తాడట పాపం చేస్తున్నప్పుడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము, ఏమండి ఇక్కడ కుమారుడు అండి. ఇక్కడ చెప్తాను, ఇతని చరిత్ర చెప్తాను, మీరు జాగ్రత్తగా చదవండి, బాగా ఆలోచించుకోండి. ఒక బిడ్డని పిలుస్తున్నాడండి భూమి మీద. ఆ బిడ్డ పేరు ఏంటట? ఎఫ్రాయిము. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఏంటండి పిలిపేంటండి? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఎవడో మాట్లాడుతాను. ఇప్పుడు ఎఫ్రాయిం ఒక్కడే ఇష్టమైన కుమారుడా, మనం అందరం కూడా ఇష్టమైన కుమారులేనా? మనమందరం. ఎఫ్రాయిం ఒక్కడే ముద్దు బిడ్డ, మనం అందరం ముద్దు బిడ్డలువా? మీకు ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను మీ బాధ కష్టం పోవడానికి. ఏంటో తెలుసా? ఇదే వచ్చిన బాగా రాసుకోండి, బైబిల్లో టిక్ పెట్టుకుని మీకు బాగా కష్టం వచ్చినప్పుడు ఒకసారి బైబిల్ ఇలా ఓపెన్ చేసి ఇర్మియా గ్రంథం తీసి 31వ అధ్యాయం తీసి ఆ 20వ వచనం తీసి, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అంటున్నాడు కదా, ఆ ఎఫ్రాయిము అన్న పదం తీసేసి అక్కడ మీ పేరెట్టుకుని చదువుకోండి. అక్కడ నేను పేరెట్టు చదవను. ఇప్పుడు సుందరాన్ని పేరెడతాను. సుందరు నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఎలాగుంటదిగా? అమ్మ బాబోయ్, దేవుడు నాకు ఇష్టమైన ముద్దు పెట్టాలంటే నాకు కష్టం ఏంటంటే నేను ప్రార్థిస్తాను, ఎగిరిపోద్దండి. ఎలాగుంటది? ఎఫ్రాయిము అన్న దగ్గర మీ పేరు పెట్టి చదువుకోండి. బైబిల్ రోజు చదవాలనిపిస్తుంది, దేవుడు ప్రార్థనలకు వెళ్ళాలనిపిస్తుంది, దేవుడికి కానుకలు ఇవ్వాలనిపిస్తుంది, దేవుడి కోసం మీటింగులు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే నోరు తెరిచి పిలుస్తున్నాడు కదండి అక్కడ. ఏమంటున్నాడు? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. మనసున్న ఎవరికైనా వచనం చదివితే ఏమైపోవాలి? చచ్చే, ఆయన అంత ప్రేమగా పిలుస్తున్నట్టు నేనేటి ప్రార్థనలకు వెళ్ళట్లేదు, నేనేటి బైబిల్ చదువుకోవట్లేదు, నేనేటి ఆయన చక్కగా రక్షణ పొందమంటే బాప్తీసం తీసుకోవట్లేదు, నేనేంటి సభలు పెట్టడం లేదు, నేనేంటి నా ఇంట్లో గృహకోడికలు పెట్టించుకోవట్లేదు, నేనేంటి నా పిల్లలకి వాక్యం చెప్పడం లేదు. నన్ను ఇంత ప్రేమగా పిలుస్తాడు కదా నా తండ్రి. ఏమండి ఇంత ప్రేమగా ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? ఇంత ప్రేమగా ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? ఏమండి నిన్నగాక మొన్న ఒక సీన్ జరిగింది. ఏం సీన్ అంటే, పెదరాయుడు గారు, ఎవరు? మోహన్ బాబు గారు పెదరాయుడు సినిమాల్లో. ఇంటికి వచ్చేసరికి ఆయనకే ఇంకో పెదరాయుడు కావాలి ఇప్పుడు. ఎందుకంటే గొడవలు, దేనికి గొడవలు, కొడుకుకి తండ్రికి గొడవలు. బాగా వినండి, కొడుకుకి తండ్రికి గొడవలు వచ్చినప్పుడు కొడుకు రోడ్డు ఎక్కిపోయాడు. మా నాన్న మంచోడు కాదు, నన్ను కొట్టాలంటున్నాడు, తిట్టాలనుకుంటున్నాడు అని ఈయన తరపు ఈయన చెప్తున్నాడు. ఇంక మొత్తం మీద ఏదో గలాటా జరుగుతుంది, పోలీసులు వచ్చారు. ఏమండి ఆయన ఒక ఆడియో వదిలేడండి. ఎవరు? మోహన్ బాబు గారు. ఆడియో వదిలి, మీరు ఆడియో ఇప్పుడు ఆన్ చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. ఫస్ట్ ఏమని పిలుస్తున్నాడు చెప్పండి.
మనోజ్ నువ్వు నా బిడ్డవి అంటాడు. కావాలంటే వినండి వెళ్ళి, నేను అన్నాను అది. మనోజ్ నువ్వు నాకేమవుతావు? బిడ్డవి. ఏమంటే అక్కడ కొడుకు రంకేస్తుంటే, కొడుకు తప్పు చేస్తుంటే, కొడుకు తండ్రి మీదకి తిరగబడుతుంటే ఆడియో పెట్టి కొడుకుతో మాట్లాడుకుంటే ఏమని పిలుస్తున్నాడు? నువ్వు నాకు బిడ్డవి అంటే అర్థం ఏంటి? ఒరే నిన్ను కన్నాను కదరా, నిన్ను ఏట్రా మన పరువును పట్టుకెళ్ళి బజార్లో పెడతాను, నువ్వు నా బిడ్డవు కదా అన్నాడు. ఏమండి ఇది తండ్రి మనసు భూమి మీద పిల్లల ఎడల. పరలోకంలో ఉన్న దేవుడు ఎఫ్రాయిము పాపం చేశాడండి. ఆ పాపం చేసినప్పుడు దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. చదవండి ఇప్పుడు ఏమంటాడు చూడండి. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకములు నన్ను విడువకున్నవి. ఇప్పుడు చెప్తాను వినండి, జాగ్రత్తగా వినండి. అతనిని గూర్చి విరోధంగా దేవుడు మాట్లాడాలి. విరోధంగా అంటే ఒరే నేను చంపేస్తాను, ఇక్కడ నువ్వు భయంకరమైన పాపాలు చేస్తున్నావు, పాపాలు నీకు వాడికైపోయింది. ఇందాక హోషేయ గ్రంథం చదివించాను కదండి, అదంతా ఎఫ్రాయిం గోత్రం గురించే. చూపిస్తాను అక్కడ మళ్ళీ ఇంకో మాట, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మీ పాపాలు, మీ భయంకరమైన నేరాలు, మీరు పాపాలను ఆహారంగా మార్చుకోవటం, ప్రతిరోజు పాపాలను వాడుకగా మార్చుకోవటం, నాకు ఎంత కోపం వస్తుందంటే, నా మహిమ కోసం కదరా నేను మిమ్మల్ని పుట్టించుకున్నాను, నన్ను కీర్తిస్తారని కదా నేను మిమ్మల్ని పుట్టించుకున్నాను. అది మీరు చేస్తున్న పాపాలకి నాకు చాలాసార్లు కోపం వస్తుంది, మిమ్మల్ని దండించాలనుకుంటున్నాను, మిమ్మల్ని శిక్షించాలనుకుంటున్నాను. కానీ అప్పుడు నాకు ఏం జ్ఞాపకం వస్తాయంటున్నాడు? నీ జ్ఞాపకాలు నన్ను విడువకై ఉన్నవి. ఒక్క క్షణం చాలు నిన్ను అంతం చేయడానికి భూమి మీద, ఒక్క క్షణం చాలు దేవుడికి మన ప్రాణాలను తీసేయడానికి భూమి మీద మన చరిత్ర ఉండదండి. ఇక దేవుడికి కోపం వచ్చిందా మన జీవితం పట్ల, ఒకే ఒక క్షణం అండి భూమి మీద కనపడవండి. కానీ ఆయన జ్ఞాపకాలు, జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూసిన జ్ఞాపకాలు, నిరీక్షించిన జ్ఞాపకాలు, తల్లి గర్భంలో నీకు అవయవాలు చేసినప్పుడు, తండ్రుల గర్భాలు దాటించినప్పుడు, వస్తాడు నా కొడుకు, వస్తాడు నా కూతురు అని ఆయన కన్న కలలు, ఆయన జ్ఞాపకాలన్నీ ఆయనకు గుర్తొచ్చట. మనిషిని ఏం చేయలేకపోతున్నాడట? శిక్షించలేకపోతున్నాడట, కొట్టలేకపోతున్నాడట, ఏమైనా చంపలేకపోతున్నాడట మనిషిని. నీ జ్ఞాపకములు నన్ను విడువకై ఉన్నవి. తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు? నీ జ్ఞాపకములు నన్ను విడువకై ఉన్నవి, అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. ఏంటండి ఆ మాట అసలు? అతనిని గూర్చి నా కడుపులో వేదనట, నా కన్న పేగు తెగిపోతుంది వాడిని చంపాలనుకుంటే. అంతే కదండి. కళ్ళ ముందు కొడుకు కానీ కూతురికి కానీ ఏదైనా అయిందనుకోండి, తల్లి ఏమంటది? నా కడుపులో చాలా బాధ. ఏమంటే నిజంగానండి, కొడుకు కానీ కూతురికి కానీ ఏదైనా అయితే మీరు ఫిజికల్గా మీరు అనుభవించారో లేదో, బాధ ఇక్కడి నుంచే వస్తుందండి, కడుపులోంచే వస్తుంది. ఏదో తెలియని పెయిన్ కింద ఉంటుంది, మనసు బాగోదు, కడుపు అంతా నొప్పిగా అదో రకంగా ఉంటుందండి లోపల. కారణం మన కొడుకు వచ్చింది, మన కూతురుకు వచ్చింది. పిల్లలు ఎప్పుడైనా ఐసీలో ఉన్నారనుకోండి, మన కళ్ళ ముందే కడుపు ఎలా ఉంటుంది. కన్న కొడుకు కానీ కన్న కూతురు కానీ ప్రాణాలతో పోరాడుతూ ఐసీలో ఉన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? కడుపులోంచి ఏం పుడుతుంది? వేదన. ఈ భయంకరమైన పాపాలు చేసిన మనుషుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళు ఏదైనా చెయ్యాలనుకుంటుంటే దేవుడి కడుపులో నుంచి ఏమొస్తుందట? వేదన. ప్రియులరా, ఈ రాత్రి నేను మీతో చెప్పేది ఒకటే. దేవుడు చాలా ప్రేమించాడు మనల్ని, మన భూమి మీదకి రావాలని ఎదురు చూశాడు. మనం అడగక మునిపే మనకు కావలసినవన్నీ మన పాదాల దగ్గర పెట్టాడు. తండ్రి అండి, తండ్రి ప్రేమ అండి ఇది. అర్థం చేసుకోవాలి. లోకము, పాపము మన జీవితంలో ఎంతకాలం ఎంత బాగా పిలుస్తాడు నిన్ను నన్ను. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడా. ఏమండి ఇంత బాధ కారణం ఏంటి తెలుసండి? పై లెటర్ ఏంటి చెప్పండి, పై వచనం ఏంటి? లోక వ్యాపకాలలో మనిషి. ఎఫ్రాయిము ఏమైపోడు తెలుసా? ఇప్పుడు రండి హోషేయ గ్రంథానికి రండి. ఎందుకు ఎంత బాధపడుతున్నాడు అంటే 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయానికి రండి, 11వ వచనం చదవండి. హోషేయ గ్రంథం ఏమండి 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిమీయులు, అండర్లైన్ చేసుకోండి, జాగ్రత్తగా వినండి ఆయన బాధ. ఎఫ్రాయిమీయులు, ఎఫ్రాయిము జాతి. ఏమండి ఇందాక ఎఫ్రాయిము అనగానే ఒక కొడుకుని పిలవటం లేదండి, ఆ గోత్రం మొత్తాన్ని పిలుస్తున్నాడు. ఈ గోత్రం అంతా ఏం చేస్తుందట? 11వ వచనం చెప్తున్నాడు, ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. అది దేవుడు బాధ. వీళ్ళు ఏ పద్ధతిలో కలిసిపోయారట? మానవ పద్ధతులు. పుట్టాం కదా, చదువుకోవాలి, ఆ చదువుకున్నాం కదా ఉద్యోగం, ఆ ఉద్యోగం వచ్చేసింది కదా, ఆ పెళ్లి అయిపోయింది కదా, నెక్స్ట్ పిల్లలు, ఆ తర్వాత వాళ్ళకి చదువులు. ఇంక ఇదేనా జీవితం?
ఇంతేనా జీవితం? జీవితాన్ని ఇచ్చిన దేవుడి కోసం ఏమి చేయవా? పెళ్లి, ఉద్యోగం, చదువు, పిల్లలు, సంపాదన, డబ్బు, ఇదా జీవితం? ఇవి మానవ పద్ధతులు. మనలో చెప్తున్నాను, ఇవన్నీ మానవ పద్ధతులు. మనిషికి దేవుడు ఉన్నాడని తెలీదు, దేవుడు పుట్టించాడని తెలీదు, దేవుడు కొరకు బ్రతకాలని తెలీదు, వాడు చేస్తాడు ఇవన్నీ. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇవే పద్ధతులు నీ జీవితంలో. దేవుడు లేడు, సేవ లేదు, పని లేదు, కార్యక్రమాలు లేవు. ఇదే నువ్వు కూడా మానవ పద్ధతులను బట్టి బ్రతకటం లేదా? ఇలా బ్రతుకుతున్న ఏమంటే ఆ రోజు ఎఫ్రాయిమును బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు. మళ్ళీ చదువుతారా 11వ వచనం. ఎఫ్రాయిము మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరు వారు వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీయులకు చెమ్మట పురుగు వలెను, యోధా వారికి మత్స్య పురుగు వలెను నేనుందును. చూసారా, పడిపోతావురా, శ్రమలో పడిపోతావురా, బాధలో. నీ బ్రతుకు మార్చుకోవటం లేదు, లోక సంబంధమైన వ్యాపకాలలో నుండి నా వైపు తిరగటం లేదు. ఎఫ్రాయిము, నిన్ను శిక్షించాలనుకున్నప్పుడల్లా నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. నువ్వేమో లోక సంబంధమైన వ్యాపకాలు, లోక సంబంధమైన పద్ధతులు, నీకు లోకం తప్ప దేవుడు పట్టడం లేదు. ఎవడు మీకు మాట్లాడుతాను, లోకంలో ఉన్న మనుషులు బ్రతికే బ్రతుకు వేరు, క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవుడు బ్రతికే బ్రతుకు వేరు. వాళ్ళు లోకం కోసం బ్రతుకుతారు, నువ్వు నీ ప్రభు కోసం బ్రతకాలి. ఎక్కడుందండి బైబిల్లో అంటారా? రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. ముగిస్తాను, చివరి మాటకి ఇది. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. అండర్లైన్ చేయండి. మనలో ఎవడును తన కోసం బ్రతకూడదు. నిన్ను రక్షించిన నీ ప్రభు కోసం బ్రతకాలి. నీ పాపాలు తీసిన నీ ప్రభు కోసం బ్రతకాలి. భయంకరమైన నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా తన ప్రాణాన్ని అడ్డుకో పెట్టి నిన్ను కాపాడాడు కదా, ఆయన కోసం కదా నువ్వు బ్రతకాలి. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, మనలో ఎవడు తన కోసమే చనిపోడు. అంటే బ్రతికినా ప్రభు కోసమే బ్రతకాలి. చివరికి మన జీవితంలో చావు వచ్చినా ఎవరి కోసం రావాలి? ప్రభు కోసం. ఏమంటే స్టెఫను తన కోసం బ్రతికాడా? లేదు. ఎవరి కోసం బ్రతికాడు? దేవుడి కోసం, సువార్త కోసం బ్రతికాడు. చివరికి స్టెఫనుకు చావు వచ్చింది. ఏ చావు వచ్చింది? రాళ్లతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ చావు, జాగ్రత్తగా వినాలి, స్టెఫనుకు వచ్చిన ఆ చావు తన కోసమా దేవుడి కోసమా? దేవుడి కోసం. ఇప్పుడు చూడండి 14వ అధ్యాయం 7వ వచనం స్టెఫనుకి కరెక్ట్ గా సరిపోతుంది. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, మనలో ఎవడు తన కోసమే చనిపోడు. బైబిల్ ప్రకారం దేవుడి కొరకు మరణం రావటం అండి, అది వీర మరణం. అది మిగతా చావులన్నీ మీరు బాధపడినట్టు చెప్తాను. కుక్క చావులు అంటారు చూడండి అప్పుడప్పుడు. వీడు కుక్క చావు చచ్చిపోయాడు రా అంటారు. అంటే కుక్క చావు అంటే ఏదో లారీ కింద బస్సు కింద పడిపోయాడు అనుకోండి, ఆ చావుని ఏమంటారు? కుక్క చావట. మంచిగా శుభ్రంగా రాత్రి భోజనం తినేసి మంచం మీద పడుకుని అలా హాయిగా చచ్చిపోయాడు అనుకోండి, ఈ చావుని ఏమంటారు? ఇది మంచి చావా? చచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు రాత్రే. ఎక్కడికి? నరకానికి. మంచి చావు అంటే ఏమంటే ఎవరితోనో సేవ చేయించుకోకుండా చచ్చిపోయాడండి, హాయిగా బెడ్ మీద చచ్చిపోయాడు కాదు. చావు పాట పాడుతూ వచ్చిందా? పాట కోసం శ్వాస తీసుకోలేక ఏమైనా నీ శ్వాస ఆగిపోయిందా? ఓ తమ్ముడు చచ్చిపోయాడు అలాగే సిద్దిపేటలో. తమ్ముడండి బాప్తిసం తీసుకున్నాడు, పాటలు కట్టాడు, పాట కోసం ఊపిరి బిగబట్టి పాట పాడుతూ చచ్చిపోయాడు. అది చావు అంటే. వెళ్ళిపోతాడు పరదేశికి డైరెక్ట్గా. వీడు శుభ్రంగా ఇంట్లో బిర్యానీ తినేసాట, పీకల దాకా మంచం మీద పడుకున్నాడట, నిద్రలో గురకొచ్చి చచ్చిపోయాడు. ఇది మంచి చావు అట. ఒక్క చావు ఇదే. నరకానికి పోయే చావులు ఇవి. దేవుడి సన్నిధిలో మరణం రావాలి, దేవుడి పనిలో మరణం రావాలి. స్టెఫను, మీరు ఈ అపోస్తల్లో ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ చావులన్నీ దేనికోసం వచ్చే చెప్పండి? దేవుడి కోసం. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు. దేవుడి కోసం మహిమ తేడానికి బ్రతకాలి, దేవుడికి కీర్తి తీసుకొని రావడానికి బ్రతకాలి. మనలో ఎవడు తన కోసమే చనిపోకూడదండి. ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, చాలా మంది ప్రేమల కోసం చచ్చిపోయేవాళ్ళు. ఈ మధ్యకాలంలో వీళ్ళు ఎక్కువైపోయారు. ఆవిడ ఒప్పుకోలేదంటే ఈయన చచ్చిపోతాడు, ఈయన ఒప్పుకోకపోతే ఆవిడ చచ్చిపోద్ది. ఏటో ఈ చావులు. ఎవరి కోసం పుట్టావు, ఎవరి కోసం చేస్తున్నావు? మొన్న మధ్యకాలంలో మీరు చూసారు లేదో, మా బాచుపల్లండి హైదరాబాద్లో ఇంటర్మీడియట్ వాళ్ళు ఇద్దరండి 1 వీక్ గ్యాప్లో ఇద్దరు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఈ ఇంజనీరింగ్ పిల్లలు, బీటెక్ పిల్లలు.
చావులు ఎటు ఊరకనే ఎవడన్నా ప్రేమించినట్టు చచ్చిపోతాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే చచ్చిపోతాడు, ఊరకనే ఊరేసుకుని చచ్చిపోవడం. నీ చావు నీ కోసం జరగకూడదు. నీ చావు నువ్వు చేసిన పాపాల కోసం జరగకూడదు. నీ చావు ఎవరి కోసం జరగాలో తెలుసా? దేవుని కోసం. మనం బ్రతికినను ఆయన కోసమే, చనిపోయినను ఆయన కోసం. ఈ జ్ఞానం లోకానికి లేదు. ఒకప్పుడు ఎఫ్రాయిం ఈ లోకంతో కలిసిపోయాడు. దేవుడి కోసం బ్రతకవలసిన వాడు భయంకరమైన పాపాలలో, నేరాలలో కూరుకుపోయి మానవ పద్ధతులను బట్టి తన జీవితాన్ని జీవిస్తుంటే ఇర్మియా గ్రంథానికి వచ్చేసరికి అంటున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, కావాలని కోరుకున్నాను కదా, మీ తండ్రి నుండి కొన్ని కోట్ల శుక్రకాలాలు వస్తే వాళ్ళందరినీ కాదనుకుని నిన్నొక్కడినే గెలిపించి నిన్నొక్కడినే తల్లి గర్భంలో నిలబెట్టి నీకు అవయవాలు ఇచ్చాను కదరా, భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఏట్రా పాడు పనులు ఏటే, పాపపు కార్యక్రమాలు ఏటని అడుగుతున్నాడు దేవుడు. పిల్లరా, ఎఫ్రాయిమును అన్నాడు, మనల్ని అండా పాపం చేస్తే? ఎఫ్రాయిమును అడిగాడు ఆ రోజు, మనల్ని అడగడా దేవుడు? మీరు ఆలోచించండి, మనల్ని అడగడా? అడుగుతాడు. కనుక మీ జీవితం మీది కాదు, నా జీవితం నాది కాదు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. దేహం ఇచ్చిన దేవుడు దేహంతో చేసిన వాటి లెక్క అడుగుతాడు. కనుక లోక వ్యాపకాలలో మనిషి ఉన్నాడు, మనిషి జ్ఞాపకాలలో దేవుడు ఉంటున్నాడు. ఎవరిని గెలిపిస్తారు? శరీరాన్న, లోక సంబంధమైన వ్యాపకాల? మిమ్మల్ని పుట్టించిన మీ తండ్ర, మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్న ఈ లోకానికి మిమ్మల్ని పంపించిన మీ కన్నతండ్ర, ఆయన్ని గెలిపిస్తారా? ఆయన కోసం బ్రతుకుతారా? లోకం కోసం మీ జీవితాలను అంతం చేసుకుంటారా? మీరే నిర్ణయించుకోండి.